మీద స్టాక్ ఉందో చూపిమని నేను అడుగుతా ఉన్నా. మీరు అడగండి పోయి జీఎం. మరి తవ్వని బొగ్గుకు నువ్వేవుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి? తవ్వని బొగ్గుకు పన్నులు కట్టి డివిడెండ్లు కట్టి నా కార్మికుల చెమట చుక్కలని రక్తం దారబోసి నా కార్మికులు పనిచేస్తే నా కార్మికులు రోడ్డు మీద తెస్తావా? కేసీఆర్ ఏమో నా కార్మికులు బాగుండాలని, నా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలని సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ మీకోసం ఆలోచించిండు. నా కార్మికులు బాగుండాలని 30% బోనస్ ఇచ్చి కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించిండు. నా కార్మికులు జీవితాలు రోడ్డు మీదకి రావద్దని కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. మీరేం చేస్తున్నారు నాయన? సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఓబీ టెండర్ల స్కామ్, తవ్వని బొగ్గుకు ట్యాక్సులు కట్టి పన్నులు కట్టి మీ గొప్పల కోసం నా కార్మికుల చెమటను, మా కార్మికుల కష్టాన్ని దోచుకుంటారా అని చెప్పి నేను ఈ రోజు మా కార్మికుల పక్షాన్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎవరి సొమ్ము ఎట్లా ఖర్చు పెడతావు నువ్వు? ఈ కాగితం నాది కాదు, ఇది చూడండి పైన. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ కంపెనీ, ఏరియా వైజ్ డిస్పాచెస్ వాగన్ స్టాక్ డీటెయిల్స్ ఫర్ ద డేట్ 5 జూన్ 2026. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. నా సొంత కవిత్వం కాదు, నేను చెప్తాను, అసలే చెప్తలేను. ఇది సింగరేణి వెబ్సైట్ లో నుంచి 5 జూన్ 2026 నాడు ఎక్కడ ఎంత స్టాక్ ఉన్నదో ఇది సింగరేణి మాటనే మీ ముందు పెడతా ఉన్నా. మరి చూపియాలి కదా. ఎటు పోయింది మరి ఆ బొగ్గు? ఎందుకు మాయమైంది? ఏమైంది ఆ బొగ్గు? దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తా ఇక ముంగట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఒక 40 లక్షల టన్నులు ఇన్ఫ్లేట్ అంటే ఉత్పత్తి కంటే ఎక్కువ ఉన్నట్టుగా చూపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో టార్గెట్స్ రీచ్ అయినట్టుగా లెక్కలు రేటింగ్ పెంచుకోవడానికి చాలా మంది చేస్తూ ఉంటారు కదా. రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నది లేనట్టుగా చూపెడతారు. చూపెడితే వాళ్ళకి రుణాలు వస్తాయను, ఇంకోటో గవర్నమెంట్ నుంచి ఇతర బెనిఫిట్స్ లభిస్తాయని, లేకపోతే ఆఫీసర్స్ కి బెనిఫిట్స్ ఉంటాయని ఇవన్నీ చేస్తారు. అట్లా చేసింది 40 లక్షల టన్నులు చూపెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండే? 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువ చేసి చూపించిండ్రు. ఆఫీసర్ల ప్రమోషన్ల కోసమో అప్పులు తేవడానికో గొప్పలకు పోయి చూపించిండు అని చెప్పిండు. మరి నేనేం చెప్పినా? గిదే చెప్పినా కదా. రామగుండంలో గదే చెప్పినా, భూపాలపల్లిలో గదే చెప్పినా, కొత్తగూడెంలో గదే చెప్పినా, ఇవాళ మా మంచిర్యాలలో కూడా గదే చెప్తున్నా నేను ఈరోజు. మరి నువ్వు అఫీషియల్ యూనియన్ కదా, ఇలా ఏఐటీయూసీ మీరే అధికారిక యూనియన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గొప్పలకు పోయి 40 లక్షల టన్నుల బొగ్గు లేందాన్ని ఉన్నట్టు చూపించుడు కాదు. ఆ బొగ్గు మీద లాభాలు వచ్చినాయని, ఆ లాభాల మీద 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, డివిడెండ్ ఇచ్చిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, సిఎస్ఆర్ ఇచ్చిండ్రు. గది ఎందుకు అడగవు మిస్టర్ సాంబశివరావు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా సాంబశివరావు? ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మనం 4,000 రూపాయలకే మమతది సింగరేణి. 40 × 4,000 అంటే 1,600 కోట్లు. 1,600 కోట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు కదా. 1,600 కోట్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చినావు కదా. 1,600 కోట్ల మీద కోల్ సెస్ కట్టినావు కదా. 1,600 కోట్ల మీద డిఎంఎఫ్టీ కట్టినావు కదా. 1,600 కోట్ల మీద వచ్చిన లాభాల మీద సిఎస్ఆర్ ఇచ్చినావు. ఎవడు అబ్బ సొమ్మని ఇచ్చినావు అని నేను అడుగుతా ఉన్నా. దీన్ని ఎందుకు మా సాంబశివరావు అడిగడు? ఎందుకు ఏఐటీయూసీ పెదవులు మూసుకున్నది? ఎందుకు మీరు ఈ తప్పులకు వత్తాసు పలుకుతున్నారని నేను మా సింగరేణి కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మాట్లాడాలన్నా వద్దా? ఇంకా దాన్ని సమర్థిస్తున్నాడు ఆయన. ఏదో గొప్పలకు పోయి చూపించిండ్రు, అప్పులు లేవడానికి చూపించిండ్రు, రేటింగ్ల కోసం చూపించిండ్రు. చూపిస్తే బాగానే ఉండు. మరి ట్యాక్సులు ఎందుకు కట్టినావు? ఇన్కమ్ ట్యాక్స్లు, డివిడెండ్లు ఇవన్నీ ఎందుకు కట్టినావు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఎవరి డబ్బు ఇది? ఇగో ఇక్కడ జరుగుతున్న స్కామ్. దీన్ని బయట పెట్టింది బీఆర్ఎస్. దీన్ని బయట పెట్టి ఒక్కరు సపోర్ట్ చేస్తలేడు. ఎప్పుడైనా విలేకరులు దొరకబట్టి బట్టి విక్రమార్కని అడిగితే తర్వాత చెప్తా అనుకుంటూ పోతుండు. సప్పుడు లేదు.
అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అయితే ఇందులో ఒక విషయం, ఒక 40 లక్షల టన్నులు ఇక్కడ ఒక విషయం ఇంకోటి